నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్. ఇక స్ట్రైట్గా పాయింట్లోకి వస్తే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది దర్శక ధీరుడు రాజమౌళి గురించి. తెలుగు సినిమా ఇప్పుడు సింబల్ ఆఫ్ ఇండియన్ సినిమాగా మారిపోయింది. బాహుబలితో తెలుగు సినిమా స్టామినా అనిపించిన రాజమౌళి RRRతో హాలీవుడ్లో కూడా హల్చల్ చేశాడు. హాలీవుడ్ దిగ్గజాలు హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి అంటూ ఆకాశానికి ఎత్తేశారు. తెలుగు హీరోల పేర్లు గ్లోబల్ వైడ్గా మారుమోగిపోయాయి. జక్కన్న వేసిన దారిలో టాలీవుడ్ హీరోలు బాలీవుడ్లో సత్తా చాటారు, తమ మార్కెట్ని పెంచుకున్నారు. ఇప్పుడు రాజమౌళి కొత్త టార్గెట్స్ పెట్టుకుంటున్నాడు. మహేష్తో తాను చేసే సినిమాని గ్లోబల్ వైడ్గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. RRRతో హాలీవుడ్కి హాయ్ చెప్పిన జక్కన్న మహేష్ మూవీతో మరో మెట్టు ఎక్కాలని ఫిక్స్ అయ్యాడట. అందుకు తగ్గట్టుగానే యూనివర్సల్ కంటెంట్ కథ చెప్పాలని మహేష్ మూవీ కథని చాలా పగడ్బందీగా రెడీ చేశాడని టాక్. ఈ మూవీ ఆల్మోస్ట్ 10 లాంగ్వేజెస్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. రాజమౌళి మూవీతో హీరోల ఇమేజ్ మారిపోతుంది. ప్రభాస్కి ఈ రోజు ఇంత హ్యూజ్ మార్కెట్ వచ్చిందంటే దానికి కారణం బాహుబలితో జక్కన వేసిన బేస్ అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఇప్పుడు మహేష్ను కూడా మార్కెట్ పెంచే దిశగా రాజమౌళి స్కెచ్ వేస్తున్నాడు. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ఆడియన్స్కి, సినిమా లవర్స్కి రీచ్ అయ్యేలా చేసి కాసుల వర్షం కురిపించడం కూడా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అది పర్ఫెక్ట్గా చేయడంలో రాజమౌళి దిట్ట. RRRని బాలీవుడ్లో, హాలీవుడ్లో ప్రమోట్ చేసిన తీరుకి ఇంటర్నేషనల్ వైడ్గా చాలా ప్రెస్టీజియస్గా భావించే ఆస్కార్ రావడమే అందుకు నిదర్శనం. ప్రమోషనల్ యాక్టివిటీస్ని కూడా ఒక చిన్న సైజ్ సినిమాలా క్రియేట్ చేసి అందరి నోటా నానేలా చేయడం రాజమౌళి స్టైల్. ఈ ప్రక్రియలో రాజమౌళి కూడా చాలా ఫేమస్ అండ్ పాపులర్ అయ్యాడు. ఎంతగా అంటే ఓ ఇంటర్నేషనల్ పాపులర్ డిజిటల్ ప్లాట్ఫామ్ రాజమౌళి పైన డాక్యుమెంటరీ తీసే అంతగా. ప్రతి సినిమా రిలీజ్కి ముందు పబ్లిసిటీతో టాక్ ఆఫ్ ద ఇండియన్ సినిమాగా ఉండే రాజమౌళి మహేష్ మూవీ కోసం ముందు నుంచే టాక్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సినిమా అవ్వబోతున్నాడు. నెట్ఫ్లిక్స్లో మోడర్న్ మాస్టర్స్ పేరుతో రాజమౌళి సినీ జర్నీ పైన ఒక డాక్యుమెంటరీ రెడీ చేసింది. దీనికి సంబంధించిన ట్రైలర్ని నెట్ఫ్లిక్స్ రీసెంట్గా రిలీజ్ చేసింది. దాంట్లో దర్శక ధీరుడితో వర్క్ చేసిన యాక్టర్స్, టెక్నీషియన్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్స్ని ట్రైలర్లో ప్రజెంట్ చేశారు. దానికే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇది మన తెలుగు ఆడియన్స్కి కొత్తగా అనిపించకపోయినా నార్త్ అండ్ హాలీవుడ్ ప్రేక్షకులకు జక్కన్న సినిమాల స్టామినా, సినిమాలపైన జక్కనకున్న ప్యాషన్ కనిపిస్తుంది. ఎమోషన్ తాలూకా ఇంటెన్సిటీని ఖచ్చితంగా ఫీల్ అవుతారు. నెట్లో వెతికి మరీ రాజమౌళి సినిమా చూసే ఛాన్స్ అయితే 100% ఉంది. అంటే నెక్స్ట్ రాజమౌళి డైరెక్ట్ చేసే మూవీ పైన క్యూరియాసిటీని పెంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మామూలుగానే ఒక హీరో కానీ లేదా డైరెక్టర్ సినిమా కానీ హిట్ అయితే మరో భాషలోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారు. ఆటోమేటిక్గా మనకి ఆ హీరో కానీ డైరెక్టర్ కానీ నెక్స్ట్ మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తాం. సో అలాగే మోడర్న్ మాస్టర్స్ రాజమౌళి డాక్యుమెంటరీ ఆగస్టు 2న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అయ్యాక అందరికీ దర్శక ధీరుడు రాజమౌళి పరిచయం అక్కర్లేని మనిషిగా మారిపోయే ఛాన్సులు అయితే చాలా ఎక్కువ. అంటే ఈ పబ్లిసిటీ, ప్రమోషన్ మహేష్ మూవీకి కలిసి వచ్చే ఎలిమెంట్స్ అనడంలో ఎలాంటి డౌటు లేదు. రాజమౌళి మహేష్ మూవీ ప్రమోషన్ కోసం ఎంతో కొంత శ్రమ అయితే రాజమౌళికి తగ్గినట్టే కనిపిస్తుంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. ఇది నాకు అనిపించిన ఐడియాలజీ అండ్ నేను ట్రైలర్ చూసి నాకు కలిగిన ఫీలింగ్, రాజమౌళి యొక్క ఎఫర్ట్స్ పైన నేను ఫీల్ అయిన ఫీలింగ్ని నా వర్షన్లో నేను చెప్పాను. ఈ వీడియో పైన మీ విలువైన వర్డ్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మెటా ప్లస్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ని ఇట్టే తెలుసుకోండి.